కడప మేయర్ రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. నిజంగా అది ఫస్ట్ నుంచి చేయాల్సింది. తను ఇంతకాలం ఆ అవగాహన ఉన్నట్లేదు, ఇప్పుడు ప్లాన్డ్గా రంగులోకి. వాస్తవంగా తను కమిషనర్కి చెప్పినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయాలి కమిషనర్. ఇక్కడ కమిషనర్ మేయర్తో సంబంధం లేకుండా ఏర్పాటు చేశారు. వేదిక అన్నటువంటిది ఒక ప్రొసీజర్ ఉంది. కడప కోసం సపరేట్గా లేదా ఒక మహిళ కోసం ఒక వ్యక్తి కోసం ప్రత్యేక చట్టాలు ఏమి ఉండవు. ఇక్కడ మేయర్ పైన ఉంటారు, ఫస్ట్ రోలో ఎమ్మెల్యేలు ఉంటారు. బట్ తీసుకొచ్చి ఏకంగా పక్కన కూర్చోబెట్టినటువంటి వైనం అది. ఆ సందర్భంగా ఈయన వెళ్లకుండా తన క్యాబిన్లోనే కూర్చోడు, అక్కడే కౌన్సిల్ సమావేశం పెట్టడం. ఇప్పుడు ఈ కౌన్సిల్ సమావేశానికి ఎందుకు రాలేదంటూ 7గురికి నోటీసులు ఇవ్వటం. ఇక కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టు తేల్చాలి. ఈయన్ని పీకేయడం కూడా ముందు చేసేశారు, కానీ కోర్టు ఆదేశాలతో తను కొనసాగుతున్నాడు. కానీ వెంటాడుతున్నారు అన్నటువంటిది ఇప్పుడు చెప్పిన మాట వినకపోగా రివర్స్లో చేస్తున్నాను. ఇవి ఏం కాదు, తనతో ఏమీ జరిగే పని ఏమి ఉండదు. కానీ ఈలోపు రివర్స్లో చట్టబద్ధంగా వెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్ అమల్లోకి వచ్చింది.